వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. రక్తంలో భారత తత్వం ఉంటే చాలురా, ఒకటైన భారతదేశం కాచేను నిన్నురా. ఏలా ఏలా నీలో దిగులంట, వేకువ వెలుగు ముందే ఉందంట. తరమారిన గుణమొక్కటే, స్వరమారిన మీటొక్కటే, మతమారిన మతం పలుకొక్కటే, విల్లు మారిన గురి ఒక్కటే, దిశ మారిన వెలుగొక్కటే, లయ మారిన శృతి ఒక్కటే. అరే ఇండియా అది ఒక్కటే లేరా. ఏలా ఏలా నీలో దిగులంట, వేకువ వెలుగు ఉంది ముందంట. రక్తంలో భారత తత్వం ఉంటే చాలురా, ఒకటైన భారతదేశం కాచేను నిన్నురా. వినరా వినరా దేశం మనదేరా, వినరా వినరా దేశం మనదేరా. That was the song from the movie రోజా. మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీలో టాలీవుడ్ టాకీస్. నేను మీ ఆర్జే అవిని, నాతో పాటు ఉన్నారు సింగర్ అనుదీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటున్న శ్రోతలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్, దట్స్ మీ అండ్ అనుదీప్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. అనుదీప్, హౌ ఆర్ యూ? సో మచ్ అవిన్, ఐఎమ్ ఫైన్. హౌ యూ? లవ్ కేక. ఎవరన్నా అడిగితే లవ్ కేక్ అనే చెప్పాలన్నమాట. కెవ్వు కేక్ అనేది రొటీన్. ఎట్లున్నావు మామ అంటే కేక్ ఉన్నారా అంటారు, రొటీన్. మస్తున్న మామ అనేది రొటీన్. So with love you have to say that love and cake. సార్ నన్ను కూడా అడగవా ఎట్లున్నావు అంటే లవ్ కేక్ అది లల్లంటారా సారంగా. వెల్, ఇండియన్ రిపబ్లిక్ సారీ ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటూ స్పెషల్ లైవ్ విత్ అ సింగర్ అనుదీప్ తో మనం చేస్తున్నాం ఈ షోని. ఏదేమైనా కానీ అనుదీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను అడగగానే ఇలా వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా, సో కాలర్స్ మీరు ఇంకా కాల్ చేయాలి అనుదీప్ తో మాట్లాడుకున్నట్టయితే 703-879-6611 కి, యూకే నెంబర్స్ అయితే 441223770661 కి, ఇండియా కాలర్స్ అయితే 040-666-245 అలా వచ్చేస్తున్నాయి అనమాట. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live కి కాల్ చేసేయచ్చు. అందీప్, యు నో వాట్, నువ్వు పాట పాడేసావు, నీతో పాటు అక్కడక్కడ అలా అలా మొలకలాగా నేను పాడేశాను. అవును, మన ఫస్ట్ కాల్ లైన్ లో ఉన్నారు అప్పుడే. కుమ్మేద్దాం. హలో హలో, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఈ విషయం అనుదీప్ చెప్తాడు. హే కార్తిక్. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? నీ ఫస్ట్ కాలర్, నీ ఫస్ట్ ఫ్యాన్, యువర్ ఫస్ట్ ఆటోగ్రాఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. యా, అసలు చింపావు కదా, అసలు లొల్లి అసలు కాల్ చేయమనుకున్నా. సూపర్. చెప్పు కార్తిక్, ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు ఈ రోజు? అంటే చాక్లెట్లు పంచావా, తిన్నావా? చాక్లెట్ బాగా పంచాను. అనుదీప్ కి కానీ మంచి మెసేజ్ పంపించాను. అవును, నేను కూడా అదే కాపీ చేసి టక్కని పంపించేసాను నీకు పొద్దున. అదే కాపీ లేజీ బాయ్ అని కూడా పంపించాను. చెప్పు కార్తిక్. చెప్పాను దీప్. సో ఏదైనా మాట్లాడదాం అనుకుంటున్నావు, ఏదైనా క్వశ్చన్ ఉందా, ఏదైనా పాట పాడించుకుందాం అనుకుంటున్నావు? ఎందుకంటే వి హావ్ లాట్స్ ఆఫ్ కాలర్స్. మంచి పాటనా? సుమం ప్రతి సుమం. ఓకే, నీ వాయిస్ కి భలే సెట్ అవుతుంది. సుమం ప్రతి సుమం, వనం ప్రతి వనం, సుమం ప్రతి సుమం, వనం ప్రతి వనం, జగం అణువణువున కలకలనం, భానోదయాన చంద్రోదయాలు, సుమం ప్రతి సుమం, వనం ప్రతి వనం. సో నైస్ ఆఫ్ యూ. కార్తిక్ తెలుసా? కార్తిక్ కూడా చాలా మంచి సింగర్ అన్నమాట. చాలా మంచి. సో కార్తిక్, ఇట్స్ యువర్ టర్న్ నౌ, యు హావ్ టు సింగ్. నేనా? ఏదో ఒక పాట. ఏ పాట? ఏదో ఒక పాట. ఓకే, ఈ పాట సుమం ప్రతి సుమం ఉదయపాన్తో పాడావు కదా? అవును, డాన్స్ చేశాను ఉదయపాన్. సాంగే పాడతా. ఓకే, పాడు. అందలాలా భలే
అందగాడ లీడర్ సాంగ్. అందులోనా ఇదే లేనివాడ రౌరుకోనా రాజా కాయి రాజా పడింది ఎక్కడో. కాయి రాజా అందుకో రాజా. ఏంటది? అను నీకే నాకు ఇదేదో తేడా కొడుతుంది ఫస్ట్ కాల్ రే. No, no, on behalf of girls. ఆన్ బిహాఫ్ అయితే పర్లేదమ్మా. బతికే తేడా పొద్దున్నే ఏంటిదా అనుకున్నా నేను. సో హవెవర్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ ఫర్ కాలింగ్ మరి. Thank you Thank so you very much, much, Karthik. Anudeep. Enjoy your show. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ టైమ్ అహెడ్. బై బాయ్. Bye, bye. దట్ వాస్ కార్తిక్ ఫ్రమ్ హైదరాబాద్ అనుకుంటా కదా. బెంగళూరు. యా గుడ్. అండ్ వీ హ్యావ్ అనదర్ కాలర్. Yeah. హలో Hello. హాయ్ అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నాకు రిపబ్లిక్ అలా వచ్చేసి. How are you? ఐమ్ గుడ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాజేష్ అండి. నేను వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను, యుఎస్. రాజేష్ గారు గుడ్ మార్నింగ్. అనుదీప్ ఉన్నాడు, మాట్లాడండి మనతో. హాయ్ రాజేష్. హాయ్ అనుదీప్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. గారు వద్దు, నాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటది గారు గీరు అంటుంటే. లేదండి, నాకు చిన్నప్పటి నుంచి మీరు చాలా రెస్పెక్ట్. అబ్బో, గొప్ప ఫ్యాన్ ని. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా పాడతారండి. మా కోసం ఒక పాట పాడతారా? ఓకే. ఈజ్ దిస్ పర్సన్ నోన్ టు యూ? నాకు తెలియదు. తెలీదా? కన్ఫర్మ్ గా? కన్ఫర్మ్ గా తెలియదు. అయితే పర్లేదు, పాడేయండి. ఎందుకు? లేదండి, ఆయన తెలియడం అంటే అదృష్టం అండి. అది అసలు ఆయన చిన్నప్పటి నుంచి ఫ్యాన్ నేను. ఇది ఎక్కడో కొడుతుంది నాకు. అందుకే అడిగాను ఈ పర్సన్ మీకు ఏమైనా తెలుసా అని. నాకు ఎక్కడో కొడుతుంది. రాజేష్ అన్నారు, వర్జీనియా అన్నారు. రాజేష్ వర్జీనియా. మ్మ్. రాజేషా? ఫేస్బుక్ వెళ్తే తెలుస్తుంది ఏమన్నా మళ్ళీ. అట్లేం లేదు. నాకు నువ్వు తెలుసా? సార్ మీరు తెలిస్తే నేను ఇక్కడ వెళ్ళుకుంటాను సార్. నేను ఎక్కడికి వెళ్ళిపోయాన్ని. బాగా కొడుతుంది అంటే బాగా కొడుతుంది. టచింగ్ ఎక్కడెక్కడో టచింగ్. ఈ డైలాగ్ మీరు ముందు పాట పాడండి సార్, నేను చెప్తాను తర్వాత. నాకు ఆలోచన వస్తుంది, ఇప్పుడు పాట రాదు. నాకు నువ్వు ఎవరో తెలిసారు, నేను పాడాను ఇప్పుడు. నేను మొంటి పట్టు. రాహుల్ రాహుల్ రా. అరే రాహుల్ నువ్వా? అరే రా. అంత బాగా అట్లా కాదు. అందీప్ అండ్ రాహుల్ ఇద్దరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇట్స్ యూనో మనమే కాదు, ఇక్కడ పబ్లిక్ కూడా వింటా ఉన్నారు, చాలా లిస్టర్స్ ఉన్నారు. మరి అరే ఒరే సారీ కదా. రాజేష్ గారు, సారీ రాహుల్ గారు, రాహుల్ గారు చాలా థ్యాంక్స్ అండి కాల్ చేస్తున్నందుకు. ఓకే అండి, మీకోసం అనుదీప్ గారు ఒక పాట పాడితే పాడుతున్నానండి. పాడుతుంటే మీరు ఆపేస్తున్నారు నన్ను. పాపం బ్రేక్ లేక. రాజేష్ సోకాల్డ్ రాహుల్ గారు. ఓకే. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా. రాగాలు, తారాలు, స్వరాలు, ఆక్టివ్లు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. అక్కడ జగదీప్ గారు కూడా ఉన్నారా అండి? రాజేష్ గారు అండి, రాహుల్ అండి. అదే మీరు రాజేష్ అని చెప్పారు కాబట్టి నేను రాజేష్ అనే మాట్లాడతానండి. జగదీప్ గారు కూడా ఉన్నారా? లేరండి, జగదీప్ గారు డెట్రాయిట్ లో ఉన్నారు. అమెరికా వెళ్తున్నట్టున్నారు కదా మొత్తం అంతా. ఒకరు వర్జీనియా, ఇంకెవరన్నా? థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ గారు. మంచి ఛాన్సెస్ రావాలి మీకు. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద పెద్ద సింగర్ అయిపోవాలి, మీరు ఇక్కడికి రావాలి. థ్యాంక్ యూ. ఈ ఇయర్ లో కానీ జరగాలి. ఏంటి మేము ఏదో స్టూడెంట్ వీసాలు ఇక్కడికి వచ్చాము, మీరు పాడడానికి ఇక్కడికి వీసానండి నేను పర్ఫార్మెన్స్ వీసాతో. ఏంటండి? మీలాంటి ఫ్యాన్స్ నన్ను ప్రోత్సహిస్తే నేను తప్పకుండా వస్తాను. తప్పకుండా అండి, తప్పకుండా. ఫస్ట్ మాకు ఉద్యోగాలు వచ్చి మేము సెట్ అయిన తర్వాత మేము మీకు ఏం చేయాలో ఆలోచిస్తాం. అప్పుడు చూసుకోండి. ఏమన్నా ఉంటే మీకు ఇప్పడానికి ట్రై చేస్తాం. సో స్వీట్ ఆఫ్ యూ రాహుల్. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ ఫర్ కాలింగ్ మరి. థ్యాంక్ యూ రాహుల్. Yeah, take care. Have a great time ahead. Bye bye. And we have another caller. Hello. Hello.
ఆడలేడీస్ ఎవరు మాట్లాడుతున్నారు? నేను రాస్యా. లాస్యా, గుడ్ ఈవినింగ్. అందీప్ ఉన్నారు ఈ రోజు మనతో పాటు మాట్లాడండి. లాస్యా హాయ్. ఫైన్, గుర్తుపట్టేశా నేను. పేరు తెలుసా లేదా పర్సన్ కూడా తెలుసా? తెలుసు నాకు. తెలుసా? అయితే పర్లేదు. చెప్పండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ లాస్యా, నువ్వు ఎలా ఉన్నావు? నేను సూపర్ ఫైన్. నువ్వు కూడా ఆర్జే కదా? ఇక్కడ ఆదిలాబాద్ లో. చూసావా, ఆదిలాబాద్ లో షీజ్ అన్ ఆర్జే. షీజ్ యువర్ కొలీగ్ మ్యాన్. ఓ ఆసమ్. చెప్పు లాస్యా, ఏం చేసావు ఈరోజు ఇండిపెండెన్స్ డే? ఈరోజు టోటల్ ఇంకా ఏంటి ఇట్లా పరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళి ఫ్లాగ్ చేసి ఇంకా అట్లా అట్లా గవర్నమెంట్ ఆఫీసర్స్ కదా, ఆ మాత్రం చేయాలి. గ్రీన్ పెన్ ఆఫీసర్ కదా మెయిన్లీ. యా, సో లాస్ట్ టైం ఇంకా మాట్లాడదాం అనుకుంటున్నారా? ఒక సాంగ్, ఎనీ సాంగ్. ఓకే, నాకు ఇష్టమైన సాంగ్ ఏం సాంగ్ పాడాలి? నీకు ఇష్టమైన పాట నాకెలా తెలుస్తుంది? ఇది మరీ దారుణం. చాలా ఉన్నాయి, చాలా ఆలోచించుకోవాలి. ఈ మధ్య వచ్చిన రీసెంట్ సాంగ్స్ లో ఎనీ సాంగ్. ఓకే, ఈ సాంగ్ లాస్యాకి నేను డెడికేట్ చేస్తున్నాను. ఓకేనా లాస్యా? గన్ను లాంటి కన్నులుంట జున్ను లాంటి పిల్ల, నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. సుందరి 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 మనసునే చేసినావే ఇస్తిరి, ప్యావ్ ప్యావ్ ప్యావ్. స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ మిక్స్ చేసి లిప్పుతో పెట్టినావే ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం, రంగు నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం, ఆవకాయ బద్దలేని మందగన్న దారుణం. కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. బాగా కన్ఫ్యూజ్ అవుతున్నావు, అమ్మాయి కాల్ చేసిందని. అవుతాడి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. సారీ లాస్ట్ సార్, లిరిక్స్ మర్చిపోతున్నాను. ఇదొక దరిద్రమైన హ్యాబిట్. సో లాస్ట్ హ్యాపీస్. సో స్వీట్, మనం తర్వాత మాట్లాడుకుందాం మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే అహెడ్. బై. దట్ వాస్ లాస్యా ఫ్రమ్ ఆదిలాబాద్. సో లిరిక్స్ మర్చిపోయి అలవాటు బాగా ఉన్నట్టుంది కదా అసలు. మామూలుగా నాకు ఎందుకో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కూడా ఉందనిపిస్తుంది నాకు. ఏం చేయలేం. సో అనుదీప్, నాకు నిన్ను ఫాలో అవడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే సితారా స్టార్ సింగర్. అవును, అప్పటి నుంచి. వండర్ఫుల్ షో అది. దట్ వాస్ అమేజింగ్. సాగర్ గారు గెస్ట్ గా, హోస్ట్ గా, అండ్ శైలజ గారు కూడా ఉన్నారు, ఎస్పీ శైలజ గారు. అస్సలు అమేజింగ్. ఏ రోజు ఎవరిని ఏమి ఒక మాట అనకుండా అక్కడ చిన్న చిన్న గమ్మకాలు మిస్ అయ్యామ్మా అని చెప్పడం తప్ప ఏ రోజు ఏ మాట అనేది లేదు. అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ షో. వాళ్ళు కొత్త టాస్క్ మీకు ఇచ్చి మిమ్మల్ని ఓన్ కంపోజిషన్స్ చేసుకొని రమ్మండం అసలు. అంటే అప్పటికప్పుడు ఆ సాంగ్ ని స్కిట్ లాగా చేసి మీరు వేరేలాగా పాడమండి అని చెప్పేవాళ్ళు. ట్యూన్స్ కూడా ఇప్పుడు ఐ రిమెంబర్ వన్ సాంగ్. నేను చెప్తా. ఆ సాంగ్ ఏంటంటే, చైల 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 నేను వెంటబడ్డ పిల్ల పేరు లైలా, హోయిలా హోయిలా హోయిలే హోయిలా నడక చూస్తే చిక్కు బుక్కు రైలా, గులాబీ లాంటి లిప్పు చూసి నా హార్ట్ బీటే అదిరింది. ఆ సాంగ్ అనమాట. వాళ్ళు నన్ను ఏం అడిగారంటే జడ్జెస్, నువ్వు ఆ సాంగ్ని ఒక పంతులు గారు, పూజారి ఎవరైనా పూజ చేస్తున్నప్పుడు పాడమంటే ఎలా పాడతావు అని అడిగాను. నేను సడన్ గా షాక్ అయ్యా, బేసిక్ గా బ్లాంక్ అయిపోయాను. ఎందుకంటే అట్లాంటి పాట వెంటనే వేరే దానిలాగా మొత్తం అంతా మార్చేయాలి స్లాంగ్. అప్పుడు నేను బాగా ట్రై చేసి ఒకటి వేసుకున్నా. ఎలా అనుకున్నావు? చైలా 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 నేను వెంటబడ్డ పిల్ల పేరు లైలా, హోయిలా హోయిలా హోయిలే హోయిలా. అలా వెళ్ళిపోయింది, ఫ్లోలో వెళ్ళిపోయింది, టెంపోలో. చాలా బాగుండే షో. అంటే ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్ వాస్ అ కంప్లీట్ క్వైట్ డిఫరెంట్ షో. నాకు చాలా ఇష్టమైన షో అది. అండ్ మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు. హలో. జై 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 తెలుగు తల్లి. జై తెలుగు తల్లి గురువు గారు, ఎలా ఉన్నారు? భారత పుణ్యభూమి వాసులందరికీ, భారతీయులందరికీ సద్దిగా ఈ మహత్తరమైన రోజు భారత మాతకు అటువంటి 66వ
పుట్టిన రోజు శుభ సందర్భంగా మారిషస్ తెలుగు ప్రజల తరఫున ఇవే మా హృదయపూర్వకమైన తెలుగు శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురువు గారు. మీరు చెప్పినటువంటి ఈ శుభాకాంక్షలతో మా మనసు గోదావరి అలల్లా ఉప్పొంగి తబ్బిబైపోతుంది. మరి ఈ రోజు ప్రత్యేకముగా అది సుప్రభాత సమయములో లేవగానే భూమాతకు అలంకరణ రూపంగా రంగవల్లికలు మీరు తీర్చిదిద్దారా స్వామి? మేము నిన్ననే చేసి తీమి గురువు గారు ఇవన్నీ. మన ఈ రోజు ముగ్గు అనేది సూర్యోదయ సమయం నుంచే చేయాలి. నిన్నకి ఈ రోజుకి ఈనాటికి. గురుగారు మమ్మల్ని మన్నించాలి, మాకు ముగ్గులు వేయడం రాదు. ఇంకోటి ఏంటంటే మేము డెకరేషన్ అంటే పూలు అల్లి అలా ఇలా పేర్చడం అది తెలుసు, తర్వాత బొమ్మలు వేయడం తెలుసు, డిజైన్స్ చేయడం తెలుసు, ముగ్గులు పెయింటింగ్ చేయడం తెలుసు, ఆ ముగ్గులో ఇది కూడా తెలుసు. తెలుగు సాంప్రదాయాల్లో తెలుగు వాళ్ళు తెలుసుకోవాలన్నది మన తెలుగు కళామ తల్లి తెలుగు వాళ్ళందరికీ ఇచ్చినది ఒక ప్రత్యేకమైన కానుక. అది ఏమిటంటే చతుషష్ఠి కళలు. ఆ చతుషష్ఠి కళలలో ముగ్గులు ప్రథమ స్థానంలో ఉన్నది. మరి మీకు తెలుగు ముగ్గులు రాదని అంటూ నాకు చాలా బాధగా ఉంది స్వామి. కానీ తప్పట్లేదు గురుగారు, ఎందుకంటే మాకు అవన్నీ నేర్చుకునే సమయం ఒకటి దొరకట్లేదు. అండ్ అంతేకాకుండా మరి ఈ రోజు మారిషస్ దేశములో అదే ఎవరెవరు భారతీయులు ఇక్కడ పని చేస్తున్నారో అటువంటి ధ్వజారోహణ కార్యక్రమానికి ఆ ధ్వజస్తంభం కింద పెద్ద 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 ముగ్గులు తీర్చిదిద్దాము. మీరు ఇప్పుడే ముఖ పుస్తకానికి వెళ్ళి నేను అటువంటి స్థిర ఛాయాచిత్రాలు ఇప్పుడే పెట్టారు, చూసి ఆనందించి మీ సుమధురమైన తెలుగు రాత రూపంలో మీ స్పందన మాకు రాసి పెడతారా స్వామి? తప్పకుండా గురుగారు. కానీ ఈ రోజున నాతో కంటే కూడా ఈ రోజు మన ఒక గాయకుడు వచ్చాడు ఈ రోజు నాతో పాటు. మన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేను ఈ అబ్బాయిని తీసుకొచ్చాను. తనతో మాట్లాడండి. మీరు ఏదైనా పాట వినాలనుకున్నట్టయితే ఆ అబ్బాయిని అడిగిన తను పాడగలడు. గురుగారు నమస్తే. గురుగారు జై తెలుగు తల్లి, బాగున్నారా? బాగున్నాను గురుగారు, మీరు ఎలా ఉన్నారు? ఆ తెలుగు కళామ తల్లి వారి విశిష్ట ప్రత్యేకమైన కరుణ కటాక్షం వల్ల మరి మీలాంటి తెలుగు సహృదయాల దయ వల్ల మారిషస్ దేశంలో మేము బాగున్నాము స్వామి. చాలా సంతోషం గురుగారు. మీలాంటి వాళ్ళ కోసం నేను ఒక అద్భుతమైన స్వచ్ఛమైన తెలుగు పాట పాడదలుచుకున్నాను. వింటారా? అంటే మీరు తెలుగు చలనచిత్రానికి మీరు పాటలు రాస్తూ ఉంటారా స్వామి? పాడుతూ ఉంటాడు గురువు గారు. పాడతారా? చాలా సంతోషం. అంటే తెలుగు భాష అనేది అది సంగీత భాష అంటారు. మీరు ఇటువంటి కళ పోషిస్తున్నారు. నిజంగా మీరే నిజమైన తెలుగు కళామ తల్లికి ముద్దు బిడ్డ స్వామి. ధన్యవాదాలు గురుగారు. ఆహా ఆహా, మీ ఆ మాటల్లో గురుగారు ఇంతకీ పాట వింటారా? అబ్బాయి పాడదలుచుకున్నాడు మీకోసం. తప్పకుండా. దానికోసం 1008 చెవులు కోసుకొని నిరీక్షిస్తున్నా స్వామి. తప్పకుండా గురుగారు, అయితే వినండి. మరి మీకు ఈ పాట నచ్చితే నన్ను మారిషస్ కి పిలవాలి మరి. తప్పకుండా. అంటే తెలుగు ప్రముఖులు ప్రతి సంవత్సరం మేము పిలుస్తూ ఉంటాము. మరి మీరు మీ జీవిత రేఖ ఒకసారి నా విద్యుత్ రేఖ విలాసానికి పంపగలిగినట్లయితే దాని యొక్క ఏర్పాటు చేస్తాము. అందుకే మారిషస్ దేశంలో పుట్టాను, ఆంధ్ర పుణ్య భూమిలో నేను పుట్టలేదు. గురుగారు ఒక చిన్న సందేహం వచ్చినది. చెప్పండి. జీవిత రేఖ అనగా మరి అవింకి అడగండి, చెప్తారు. అవిన్ గారు, నాకు కూడా జీవిత రేఖ అర్థం కాలేదు. జీవిత రేఖ అంటే లైఫ్ లైన్ అంతే. జీవిత రేఖ అంటే లైఫ్ లైన్. రేఖ ఆంగ్ల పరిభాషలో బయోడేటా లేదా కరిక్యులం విటే సివి అని అంటారంటే. అద్భుతం గురుగారు చెప్పారు. అసలు చాలా నేర్చుకున్నా ఈరోజు కొత్త పదం ఇది.
నేను తప్పకుండా నా జీవిత రేఖని మీ విద్యుత్ ఏంటది విద్యుత్ లేఖ ఆ. విలాసా ఆహా. విద్యుత్ లేఖ విలాసం. అది దానికి తప్పకుండా పంపిస్తాను గురుగారు. మీ పేరు గురుగారు? నా పేరు వచ్చి సంజీవ నరసింహ అపడు అండి. మొరిషస్ దేశంలో పుట్టి పెరిగాను. మా పూజనీయులైన పూర్వీకులు 200 సంవత్సరాల క్రితం విజయనగర ప్రాంతం నుంచి సప్త సముద్రాలు దాటి మారిషస్ దేశానికి వచ్చి స్థిరపడ్డారు. నేను వాళ్ళ సంతతిని 5వ తరం చెందిన వాడిని. తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలు ఒక పెద్ద బాల శిక్ష నుంచి మాత్రమే నేర్చుకున్నాను స్వామి. అద్భుతం. తప్పకుండా గురుగారు. పాట పాడుతున్నాను, దయచేసి వినండి. తప్పకుండా పదండి. తెలవారదేమో స్వామి, తెలవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు. తెలవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు. తెలవారదేమో స్వామి, చెలువము నేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు. చెలువము నేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు. కలలరల జడికి నిద్దుర కరవై, కలలరల జడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకు. తెలవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు. తెలవారదేమో స్వామి. సూపర్ సూపర్ సింగింగ్ అసలు. సో గురుగారు ధన్యవాదాలండి. మీరు ఇచ్చినటువంటి ఆ పిలుపుకి, మీరు ఇచ్చినటువంటి ఆ మాటలకి, సందేశానికి చాలా నేర్చుకున్నాం. చాలా కొత్త పదాలు నేర్చుకున్నాం. అంటే విదేశాల్లో ఉండి కూడా ఆయన అక్కడే పుట్టారట. అక్కడే పుట్టి ఇంత స్వచ్ఛమైన తెలుగు అసలు ఫేస్బుక్ ని ఇక్కడ మారిషస్ దేశంలో అంటే ఇప్పుడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి, పద్మావతి గురించి పాడారు కదా. ఇక్కడ విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భాద్రపద శుద్ధ పాడ్యామి దగ్గర నుంచి ఆశ్చర్య విజయదశమి వరకు 40 రోజుల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహామండల దీక్ష ఇక్కడ దేశమంతటా జరుపుకుంటాము. ఇది ఒక విశేషం. ఇటువంటి విశేషం ఆంధ్ర పుణ్య భూమిలో లేదండి. అవును సార్. 40 రోజుల పాటు మేము అనేక ఊళ్ళకి వెళ్ళి స్వామివారి గుణగణాలు, కీర్తనలు, భజనలు, స్వామివారి నిత్య సేవలు చేసి ఈ విధంగా ఒక్కొక్క ఊరికి వెళ్ళి ప్రతిరోజు ఈ విధంగా తెలుగు తేజం ఆధ్యాత్మిక పరంగా స్వామివారి లీలలు, స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటామండి. ఈ సంవత్సరం అంటే కలశ స్థాపన ఉంటుంది ఇక్కడ సరిగ్గా సోమవారం సెప్టెంబరు మాసములో 15వ తేదీ. ఆహా, ఓహో, ఎంతో అదృష్టవంతులు గురుగారు. మీరు ఇచ్చిన ఈ పిలుపుకి నిజంగా మా మనసు ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మీరు మాకు నేర్పించినటువంటి ఆ తెలుగు పదాలు కొత్త కొత్త ఏవైతే ఉన్నాయో అన్ని నేర్పించినందుకు ధన్యవాదాలు. మీ ఈ పిలుపు కూడా ధన్యవాదాలు గురుగారు. సరేనండి, మీతో మాట్లాడి బహు ఆనందం కలుగుతుంది. సరిగ్గా ఇటువంటి మహత్తరమైన రోజు భారత పుణ్యం యొక్క స్వాతంత్ర్యం. ధన్యవాదాలు, నమస్కారం అండి. జై తెలుగు తల్లి, జై 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 తెలుగు తల్లి. That was amazing. And Andip, we have another caller. Yes. Hello. Hi Andy. How are you? I'm good. How are you? Yeah, fine అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? గుర్తుపట్టలేదండి. నన్ను మన్నించండి, ఎవరు?
భావని ఫ్రమ్ కాలిఫోర్నియా. పావని గారు గుడ్ మార్నింగ్. యా అందీప్ ఉన్నాడు ఈ రోజు మనతో, తనతో మాట్లాడండి మీరు. ఓకే అండి. నమస్తే పావని గారు. బాగున్నారా సార్? బాగున్నానండి సార్. మేడం సార్ అది అంటే కొంచెం కొత్తగా ఉంది నాకు. అంటే కొంచెం అలాగే పిలుస్తారు కదండి. లేదు అన్ని పని పిలవండి చాలు. ఇప్పుడే సాంగ్ పాడారు, చాలా బాగా పాడారండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన అసలు మాట్లాడుతుంటే ఇందాక కాలర్ అవునండి. ఇంగ్లీష్ పదం వస్తుందేమో అని టెస్ట్ చేస్తున్నాను నేను. అసలు రాదు, ఒక్క చోట కూడా రాలేదండి. నేను కూడా టెస్ట్ చేశాను. మీరు ఎంత ప్రయత్నించండి. ఎక్కడ రాలేదండి. ఆయన అసలు వేరే కంట్రీలో పుట్టి కూడా. అవును అది కూడా అక్కడే బాగున్నా. ఆయన అన్నారు నేను వేరే కంట్రీలో బాగున్నాను అని చెప్పారు. మారిషస్. యా యా సో స్వీట్. సో పావని గారు యా ఏమైనా అడుగుదాం అనుకుంటున్నారా ఇంకా అందీప్ని? పాట కాకుండా వేరే ఏదైనా అడగండి మేడం ప్లీజ్. మీకు ఏ సాంగ్స్ అంటే ఇష్టం అండి? నాకు మెలడీస్ అంటే ఇష్టం, వెస్ట్రన్ మెలడీస్ అంటే ఇష్టం, క్లాసికల్ అంటే కూడా ఇష్టం అండి. అవుట్. ఇప్పుడు మీరు చేసిన వాటిలో రీసెంట్ మూవీస్ లో ఏ సాంగ్ బాగా నచ్చిందండి? అంటే ఇప్పుడు వస్తున్న మూవీస్లోనా? యా ఇప్పుడు వస్తున్న మూవీస్లో అన్నీ బాగానే ఉంటాయి. అంటే లైక్ కమర్షియల్ వేగా వెళ్ళే మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది. సో ఐ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. లైక్ అన్ని సాంగ్స్ నచ్చుతాయి. డిప్లొమాటిక్. మీకు అక్కడ మీకు కొత్తగా ఉండాలి అంటే మీకు ఏది నచ్చాయండి రీసెంట్గా వచ్చింది అన్నారు అన్నిట్లో? నాకు అన్ని బాగానే ఉన్నాయి, బట్ మీ చాయిస్ ఇస్తున్నా. నా చాయిస్ వస్తే నాకు రీసెంట్ గా వచ్చిన ఆల్బమ్స్ మీకు బాగా ఇష్టమైంది ఏంటి చెప్పుకొని? మీరు పాట అడుగుతారేమో అని భయం, నాకు రాదు ఇప్పుడు కొత్త పాటల్లో. అందుకనే మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటుంది అని అడుగుతున్నాను, అది పాడండి అని. ఓకే, మీకోసం ఒక పాత పాట పాడినా? సూపర్, అంతగా ఆనందించే వాళ్ళు లేరు. ఓకే పాడండి. గోరొంక గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. సూపర్, అసలు సూపర్. పావని గారు హ్యాపీ సార్? హలో పావని గారు హ్యాపీ సా? యా బాగా పాడారండి. యా యా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం చేస్తుంటారండి? ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను హైదరాబాద్ అండి. ఓకే హైదరాబాద్. ఇంకో విషయం ఏంటంటే మన స్టూడియో దగ్గరలోనే ఉంటాడు. ఓకే, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయచ్చాము. యా యా ఎగ్జాక్ట్లీ. సో పావని గారు థ్యాంక్ యూ సో మచ్ మరి కాల్ చేసినందుకు. యా థ్యాంక్స్ అండి, బాయ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ టైమ్ అహెడ్. బాయ్. సో స్వీట్, మనతో పాటు కాల్ ఉన్నారు, మనం మాడేసుకుందాం. ఎస్, హలో. హాయ్ అమీన్. హాయ్ హాయ్ అనతి. హాయ్ హాయ్ హాయ్. ఎవరది? సీత గారు? యా 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 గుడ్ గుడ్. బట్ సీత గారు, మీతో మాట్లాడే ముందు ఒక విషయం ఏంటంటే, ఇందాక మీరు విన్నటువంటి సాంగ్ ఆహనా పెళ్ళంటి సినిమా నాకు ఇప్పుడు నాకు వచ్చేసింది అనమాట. షార్ట్ టర్మ్ మెమరీ, వెరీ షార్ట్ టర్మ్ మెమరీ, వెరీ షార్ట్. ఇది సెకండ్స్ అనమాట ఇది. సో ఆ సాంగ్ వచ్చేసి ఆహనా పెళ్ళంటి సినిమాలో అనుదీప్ అండ్ పృథ్వీ చంద్ర అండ్ నోయల్ సీన్, యా నలుగురు కలిసి పాడారు. నోయల్ అంటే హవెవర్ ఆ విషయం పక్కన పెట్టేసేయండి, అనుదీప్తో మీరు మాట్లాడేసుకోండి. సీత గారు హలో. హాయ్ అనతి. హాయ్ సీత గారు, ఎలా ఉన్నారు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? నేను ఎల్ఏలో ఉంటాను. ఓ సీత గారు హైదరాబాద్ లో చెప్పారు కదా, ఇందాక విన్నాను. అవును. యాక్చువల్లీ నేను ఇంతకుముందు 3 క్వశ్చన్స్ అడిగా బ్యాక్ టు బ్యాక్. ఎలా ఉన్నారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? యా బాగా ఉన్నాను, ఎల్ఏలో ఉంటాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను కూడా ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరే. లాస్ట్ 1 year బ్యాక్, ఫస్ట్ మార్చ్ వరకు సాఫ్ట్వేర్ ఇంజనీరే. మార్చి వరకు, ఈ మార్చి వరకు ఎస్ఏపీ యాప్ మీద వర్క్డ్ ఫర్ 2 years. ఇప్పుడు కంప్లీట్ మానేస్తారా? ఇప్పుడు మానేశానండి, బోర్ కొట్టిందండి జాబ్ నాకు. కూర్చొని కీబోర్డ్ నొక్కి శాప్ అంటే అలాగే ఉంటదిగా.
ఎక్కడైనా కీబోర్డ్ నాకు కలుస్తున్నాయి కదా, ఇక్కడైనా కీబోర్డ్ ఉంటుంది కదా. మాకు ఏముండదే కీబోర్డ్ కంపోజింగ్ కి తర్వాత నోట్స్ కి వాటికి నాకు గొంతనే కీబోర్డ్ ఉంది, అది చాలు. అంటే మీకు కాదు, మ్యూజిక్ డైరెక్టర్లకి ఉంటదిలేండి, ఆడియో ఇంజనీర్స్ కి మ్యూజిక్ అది బాగుంటది. చెప్పండి. మీ రెండు ప్రొఫెషన్ లోనూ కీబోర్డ్ మాత్రం మిస్ అవ్వట్లేదు. కరెక్ట్. అది మనం వదులుదామని అది వదులు. అవును. సో సీత గారు ఏదైనా క్వశ్చన్ అదే అడుగుతున్నాను. అడగండి తొందరగా. అనుదీప్ అనేది నాకైతే మాత్రం ఆ స్టోరీలో ఈ షోలో తెలిసింది. సో మీరు ఎట్లా స్టార్ట్ చేశారు ఏంటి కొంచెం మాకు చెప్తే మేము విని తెలుస్తాం. అంటే మీకు టైం ఉందా ఆన్సర్ వినడానికి? మీకు టైం ఉందా? నాకు 1 hour టైం ఉంది, మీ షో అయిపోయే టైం వరకు నాకు టైం ఉంది. సో చెప్పండి. సో షో అయిపోయేలోపు మీరు వింటా ఉండండి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. తన ఏంటి సినిమా ఇండస్ట్రీకి వచ్చింది, నేను అందుకే స్టార్టింగ్ లో చెప్పలేదు తన ఎంట్రన్స్ గురించి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది, చాలా పైకి కిందికి అన్నీ ఉంటాయి అన్నమాట. అందుకే చెప్పాను నేను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటదని. సో అవెవర్ సీత గారు మీరు వింటా ఉండండి, ఇంట్రెస్టింగ్. నేను ఓపెనింగ్ ఏంటో నేను చెప్తాను. ఒక పని చేయండి సీత గారు. హలో, మీరు వింటా ఉండండి, మీకు ఏమైనా డౌట్ వచ్చినప్పుడు కాల్ చేసేసేయండి. లైన్ టు లైన్ చెప్తాను నేను. నాకు ఓపిక ఉంది, మరి వినే వాళ్ళకి ఓపిక ఉందా లేదా నాకు తెలియదు. అందరికీ ఉంది ఓపిక కదా? మెయిన్ నీకుందా? నేను ఎప్పుడు ఇక్కడ నాకు ఇదే పనిగా చాలా ఓపిక ఎక్కువ. అవునా? నుంచి వరకు స్టోరీ వింటూనే ఉంటారు. అది పాప వాళ్ళ అదృష్టం వాళ్ళ దురదృష్టం మా అదృష్టం ఏంటంటే మేము ఎంత సొల్లేసినా ఏం చెప్పినా వాళ్ళు వింటారు. పాపం కదా, పాపం. సో స్వీట్. సో సీత గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అహెడ్. Bye. థ్యాంక్ యూ సీత గారు. బాయ్ సీత గారు, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓ దట్ వాస్ సీత గారు. అండ్ ఈ క్వశ్చన్ నేను బేసిక్గా స్టార్టింగ్లో అడగాల్సిన క్వశ్చన్ అది, బట్ ఎందుకు అడగలేదంటే ఒకటే రీజన్, ఐ హర్డ్ చాలా ఎత్తు పొలాలు బాగా చూసి వచ్చామని చెప్పేసి విన్నాను. అంటే ఇంకా చూస్తున్నా, ఇంకా సెట్ కాలేదు. సెట్ అయ్యావని కాదు, బట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్పుడప్పుడు అంటారు, బట్ స్టార్టింగ్ డేస్ లో యూ సీన్ లాట్స్ అని చెప్పేసి స్ట్రగుల్ ఉంటుంది. ఐ టెల్ యూ, యాక్చువల్లీ చిన్నప్పుడు మామూలుగా పాడేవాడిని. యాక్చువల్లీ ఇప్పుడు ఏదైనా సినిమాలో ఏదైనా పాట ఉంటే అది మామూలుగా అలా క్యాసెట్లో పెట్టి ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నట్టండి. అంటే సాంగ్ ఇట్లా నేర్చుకోవాలి, దీనికి నోట్స్ ఉంటాయి, సంగీతం నేర్చుకోవాలి అని ఏం తెలియదు అన్నమాట. అలా నేర్చుకుంటున్న రోజుల్లో మా టీవీలో పాడాలని ఉంది అని బాలుగారి షో వచ్చేది. సరే దాంట్లో పాడాలంటే మరి సంగీతం రావాలి కదా అని సంగీతం నేర్చుకోవడానికి ఒక గురుగారి దగ్గరికి వెళ్ళాను. నా ఫస్ట్ గురువు పనిమాల గారు అని, ఆవిడ దగ్గర స్టార్ట్ చేశాను. ఒక 3 నెలలు నేర్చుకున్నాను. అప్పుడే ఆడిషన్స్ పడ్డాయి, వెళ్ళాను, క్యాసెట్ ఏదో పంపించాను, సెలెక్ట్ అయ్యాను. ఏ ఏజ్లో జరిగింది ఇదంతా? ఇది 8th క్లాస్ అంటే ఏజ్ ఉంటుంది. 8th క్లాస్ అంటే ఆల్మోస్ట్ 10 years. ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం? అవును. అయితే 14 years. 14 years 8th క్లాసా? ఏం మాట్లాడుతున్నావు? ఎల్కేజీ యూకేజీ కాదు. సరే అదంతా ఎందుకు, ఏదో ఏజ్లో 8th క్లాస్లో 7th క్లాస్లో. ఇప్పుడు కన్ఫర్మేషన్ కావాలి నాకు. 14 years 16 years? 12 years అబ్బా. నేను 12 అంటే కాదన్నా. నువ్వు 12 అన్నా? 10-12 అన్నాను. 10 to 12 అన్నాను, అంటే ఆ మధ్యలోనే ఉంటుంది. సరే నువ్వు ఏదైతే అది. ఓకే, అప్పుడు వెళ్ళాను. అంటే అప్పుడు తెలిసింది నాకు యాక్చువల్లీ, లైక్ ఇంతమంది అంటే ఇట్లా వాడుతున్నారా, ఇట్లా వాడాలా, ఇలా నేర్చుకోవాలా అని. అఫ్కోర్స్ నేను ఫస్ట్ రౌండ్లోనే ఐ వాజ్ ఎలిమినేటెడ్. రీసెంట్గా ఒక పిక్ కూడా పెట్టాను మన ముఖ పుస్తకంలో, చూసావా? చూసాను, చిన్నప్పటిది. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ సీరియస్లీ లెర్నింగ్. అప్పుడు నేర్చుకున్నాను, ఒక 2 years నేర్చుకున్నాను, అడ్డిమారుగుడ్డి అది కూడా. తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. స్కూల్ 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 3 years హాస్టల్. హాస్టల్కి వెళ్ళిపోయాను. ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతే తెలుసు కదా, మొత్తం రుబ్బుడు చదువు అయిపోయింది. హాస్టల్ నుంచి బయటకు వచ్చా. ఇంతకీ శ్రీ చైతన్య కాలేజా? కాదు, గౌతమ్. వీఆర్ స్టాండ్ ఫర్ ద ఫస్ట్. గౌతమ్కి వెళ్ళాను. గౌతమ్ నుంచి వచ్చినారు, ఇక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను JBREC అండ్ కాలేజ్లో. ఫస్ట్లో చేసిన రాహుల్ రెడ్డి వాడు నా క్లాస్మేట్, ఇంటర్లో కూడా వాడు నా క్లాస్మేట్. ఇప్పుడు కూడా ఒకటే బెంచ్ మేట్స్, ఒకటే వేరే సెక్షన్స్. ఇది కంటిన్యూ చేసే ముందు కాలర్ ఉన్నారంట. హలో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హలో. హాయ్ ఎవరు మాట్లాడుతున్నారు?
ఎందుకు అంత కన్ఫ్యూజన్, ఎందుకంత లో వాయిస్, ఎందుకంత అలా అని కాదు, ఊరికేనే. అవునా? ఎవరు పేరేమన్నారు? శ్రీనివాస్. వినోద్. వినోద్. వినోద్, హాయ్ వినోద్ గారు. హాయ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదిలాబాద్. ఆదిలాబాద్. యా వెల్, హాయ్ వినోద్, గుడ్ ఈవినింగ్. అనుదీప్తో మాట్లాడండి. హలో. హలో. హాయ్ వినోద్ గారు. హలో. హాయ్. హలో సార్. హాయ్. మీరు ఎలా మాట్లాడుతున్నారు సార్? వినోద్ గారు చెప్పండి. టీవీ రిపోర్టర్ లాగా మాట్లాడుతున్నారు. టీవీ రిపోర్టర్ లాగా మాట్లాడేస్తున్నారు. నేను కూడా అలాగే మాట్లాడుతాను. వినోద్ గారు ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? చదువుకుంటాను. చదువుకుంటాను. ఏం చదువుకుంటున్నారు? గ్రాడ్యుయేషన్. డిగ్రీ. ఏ ఇయర్? సూపర్. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? ఏ కాలేజ్? నిర్మల్లో జిఎస్ఆర్ అని. ఇక్కడ నిర్మల్ డిగ్రీ కాలేజ్. నిర్మల్లో చాలా ఫ్రెండ్స్ నిర్మల్. నాకు. ఓకే. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ ఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మంది కూడా అదే బెల్ట్ మాది కూడా. సూపర్. ఎక్కడ నాది హైదరాబాదే. హైదరాబాద్. ఆదిలాబాద్ కదా. అంటే అటు తిరుగుతాం బై. ఇగో ఇక తిరగొద్దా చెప్పు, నువ్వు మంచిగా నువ్వు. పాప అనవసరంగా ఈయన ఆదిలాబాద్ అంటే గుడి ఇక్కడ వాళ్ళేమో మరి మా ఆదిలాబాద్ వాళ్ళేమో అనుకున్నాను. ఆదిలాబాద్ కాదులే కానీ అటు తిరుగుతాం అనమాట. బేసికలీ మా బెల్ట్ ఏంటంటే ఆ రామగుండం దగ్గర నేను పుట్టాను అనమాట. రామగుండం గోదావరికంలో పుట్టాను బ్రదర్. సో ఏదేమైనా కానీ, సో పేరు వినోద్ గారు, ఏదైనా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారా? హలో. ఏం క్వశ్చన్ లేదు, ఇండిపెండెన్స్ డే కదా. ఇండిపెండెన్స్ డేనా? చెప్పండి, మీరు చెప్పాలనుకున్న క్లియర్. చాలా టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. వాయిస్ అంతా. అయితే పర్లేదు. సో ఫైనల్ గా ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా? అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. So మీకు మీ ఫ్యామిలీకి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్. బాయ్. అండ్ Andip, we have another caller. Hello. Hello. Hi. Good evening. Welcome to హలో. Varadhi. నా వాయిస్ నాకు అక్కడ ఫుల్ రీసౌండ్ వస్తుంది. అది ఫుల్ రీసౌండ్ వస్తుంది అని చెప్పాను కదా, కాల్ కూడా డిస్కనెక్ట్ అయిపోయింది పాపం. అండ్ Andip, యూఆర్ టెల్లింగ్ అబౌట్ JBI కాదు, JBREC. రెండు ఒకటే. JBIT అనేది కరెక్ట్. అయితే అక్కడ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో మళ్ళీ సరిగమప జీ తెలుగు. అవును, జీ తెలుగు పడ్డది. ఫస్ట్ టైం, ఫస్ట్ బ్యాచ్ వెళ్ళాను. సెలెక్ట్ కాలేదు ఫస్ట్ రౌండ్లోనే. అసలు సెలక్షన్స్లోనే పోయింది. అదే అందుకే సెలక్షన్స్లోనే ఫస్ట్ రౌండ్ పోయింది. సెలక్షన్లో ఉంది. ఫుల్ డిసప్పాయింట్ అయ్యా. అంటే పెద్ద బేసిక్గా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడప్పుడే స్టార్ట్ చేసి అప్పుడప్పుడే సెలెక్ట్ అయిపోయి విన్ అవ్వాలంటే కష్టం కదా. అవునవును. అప్పట్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఓకే, సరే ఇంకా ఇట్లా కాదు అని చెప్పి బాగా పాటలు ప్రాక్టీస్ చేసాను. సంగీతం నేర్చుకోవాలి మళ్ళీ. ఓకే, మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేసుకొని ఇంకో సీజన్ వచ్చింది సరిగమప, వాయిస్ ఆఫ్ యూత్ 2008 అని. అవును. అప్పుడు బాగా నేర్చుకున్నా. అప్పుడు నేను ఒకటి ఏం చేశానంటే, హైదరాబాద్లో అమ్మో మా సూపర్ సింగర్స్ ఉంటారు, మనం వచ్చినా ఎట్లా సెలెక్ట్ కామని చెప్పి నేను ఏం చేసా తెలియక కర్నూలుకి వెళ్దాము, ఎవరు ఉండరు కర్నూలులో. కర్నూలు ఆడిషన్స్కి వెళ్దాము, ఎవ్వరు ఉండరు, సెలెక్ట్ అయిపోవచ్చు అనుకున్నా. సరే అని పొద్దున్నే 4 గంటలకి బస్ ఎక్కి కర్నూలుకి వెళ్ళా. కర్నూలుకి వెళ్తే తిండి లేదు తిప్పలేదు, డైరెక్ట్ వెన్యూకి వెళ్ళిపోయి ఆడిషన్స్ కూర్చున్నా. కర్నూలులో ఎవరు ఉండరు అనుకుంటే 100 మంది 1000 మంది వచ్చారు కర్నూలు. ఫస్ట్ సీజన్ హిట్ అయింది సరిగమప. సెకండ్ సీజన్కి ఫుల్ క్రేజ్. ఓకే ఓకే, అర్థమైంది. హలో, హాయ్ అండి. హాయ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తేజ గారు. ఎక్కడి నుంచి సార్? శ్రీశైలం. హాయ్ తేజ గారు, అందీప్ గారితో మాట్లాడండి. హాయ్ తేజ. హాయ్. మీరే. శ్రీశైలం ఎలా ఉన్నారు మన మల్లికార్జున్ స్వామి గారు? బాగున్నారు. ఆయన బాగుంటే కదా మనం బాగుండేది. కరెక్ట్ అప్పా, సూపర్. ఏం చేస్తుంటావు తేజ? హలో, ఏం చేస్తుంటావు తేజ? నేను కంప్యూటర్ సిస్టమ్ అప్లికేషన్ తయారు చేస్తుంటా. తేజ గారు బేసిక్ కొన్ని అప్లికేషన్ తయారు చేస్తుంటా. ఉండేది శ్రీశైలమేనా? ఉండే శ్రీశైలంలోనే. అంటే నేను ఓన్ ఇక్కడ నేర్చుకుని ఇక్కడ నుంచే అప్లికేషన్ తయారు చేస్తుంటా అన్నమాట. కంప్యూటర్. ఎలాంటి అప్లికేషన్స్?
ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. లైక్ డేటాబేస్ అప్లికేషన్ తయారు చేస్తుంటా అన్నమాట ఎక్కువ. ఓకే ఓకే ఓకే. ఓకే, సో స్వీట్ అబ్బా, అక్కడ ఉండి అక్కడే ట్రై చేస్తున్నానంటే అంటే ఇక్కడ వచ్చి నేర్చుకొని అక్కడికి వెళ్ళారా మీరు? నేను ఓన్ నేర్చుకున్నా మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్. నేను ఓన్ గా అబ్బా. ఇంటర్నెట్ లో ఉండే మొక్కాలే భయ్, నీకు నిజంగా మొక్కాలి. సూపర్. ట్యూటోరియల్స్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ ఫాలో అయ్యి నేను నేర్చుకున్నా అన్నమాట. సూపర్. అమీర్పేట్ కి రాకుండా మీరు అమీర్పేట్ గల్లీలు చూడకుండా, పేపర్లు చూడకుండా, పాంప్లెట్లు కింద మీద నడవకుండా, మీరు సత్యం థియేటర్లో సినిమా చూడకుండా మీరు అక్కడే అక్కడే ఉండి నేర్చుకున్నారంటే గ్రేట్, అంటే గ్రేట్ అసలు. అదే చూసి అలా పట్టేస్తా అన్నమాట. అందుకు అవునా? సో పాటలు వింటుంటారా? ఓకే 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 వింటుంటాను. ఏ ఆన పిల్లంటలో సాంగ్స్ బాగున్నాయి. అవునండి, రఘు కుంచె గారు నాకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చారు. అండ్ వచ్చే రానున్న సినిమాల్లో కూడా ఉన్నాయి నావి మంచి మంచి పాటలు ఉన్నాయి, ఈ ఇయర్లో రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడే కెరీర్ రీస్టార్ట్ చేశాను. వెరీ అవును, మహాగణపతి సాంగ్ పాడింది మీరే కదా? అవునండి, ఎంత నేర్చినా అనే ఫ్యూజన్ ఆల్బమ్. చాలా బాగుంది, చాలా బాగుంది. అదే గీతమ్మతో కలిసి అవును అవును, ఎంత నేర్చినా అది చాలా మంచి ఫ్యూజన్ ఆల్బమ్ అది. నేను నా ఫస్ట్ రికార్డింగ్ అది యాక్చువల్లీ, ఫస్ట్ స్టూడియోలో ఇలా. మీతో ఒక మాట్లాడతారంట, మాట్లాడ. ఎస్ ఓకే. చాలా మర్చిపోరు అసలు. హలో హలో అన్నయ్య. హలో అన్నయ్య నువ్వే? నేనే. హలో అన్నయ్య. చెప్పు చెల్లెమ్మ. బాగున్నారా? చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏం చేస్తుంటావు? నేను టీచర్ని. ఓ, టీచర్ ఏంటి నిన్న అన్నయ్య అనడం? అన్నయ్య అంటే నాకు ఎందుకో కొడుతుంది. అంటే చిన్నపిల్లలకి చెప్తా. చిన్నపిల్లల టీచరా? అయితే ఓకే. చిన్న మనమేమైనా పెద్ద ఏజ్ వాళ్ళమా? నాకు అర్థం కాదు. అంటే అనుదీప్ అన్నయ్య. చెప్పండి. బాగున్నారా? చాలా బాగున్నాను నేను. అది మహాగణపతి సాంగ్ సూపర్. అవును, చాలా బాగుంటది, మంచి కీర్తన అది యాక్చువల్లీ. యా, చాలా మంచి ఫ్యూజన్, చాలా మంచి ఫ్యూజన్ ఆల్బమ్. అది ఎంత నేర్చినది మా గురుగారే యాక్చువల్లీ అది కంపోజ్ చేసింది మధుబాబు గారు అని. వినాయక చవితి అప్పుడు మా వీధిలో సాంగ్ ప్లే చేస్తాం. అదే ప్లే చేస్తారా మీరు? అవునన్నయ్య. సో గ్లాడ్ అండి. నీ రికగ్నిషన్ అంతా అక్కడ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీశైలంకి వచ్చినప్పుడు తప్పకుండా కలవాలి నేను. గుడ్ టు హియర్ దట్. సో ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఈ ఆనేర్లోనా? ఆనేర్లో కష్టం. సో మనము ముఖ పుస్తకంలో కలుసుకుందాం. అది సంగతి. ఫేస్బుక్ అనుదీప్ అని ఉంటుంది, చెక్ చేసుకోండి. అనుదీప్ దేవరకొండ, రైట్? ఎస్. నాకు ఇంటి పేరుతో సాగుతుంది. సో స్వీట్. సో హవెవర్ థ్యాంక్ యూ సో మచ్ మరి కాల్ చేసేందుకు. మీరు ఒక సాంగ్ పాడండి అన్నయ్య నా కోసం. ఓకే, యా తప్పకుండా పాడతాడు. బట్ అనుదీప్ ఒక్క నిమిషం, మనకు ఇంకో కాలర్ ఉన్నారు, ఓకేనా? యా, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. అండ్ యా డెఫినెట్లీ అనుదీప్, నేను నీతో ఖచ్చితంగా పాటలు పాడించుకుంటాను, నో వరీస్, నువ్వు బాధపడకు. కాలర్. హలో, రేడియో సౌండ్ తగ్గించాలి దయచేసి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, గౌతమ్ గారు ఎక్కడి నుంచి సార్? గౌతమ్ భరద్వాజ్ ఫ్రమ్ టెక్సస్. ఓ, టెక్సస్ నుంచేనా? మరి ఒక ఆదిలాబాద్ వాసుడు. మంచిర్యాల్ కాదు, నిర్మల్. సారీ, ఇంతకుముందు కాలర్ కూడా నిర్మల్. హాయ్ గౌతమ్, ఎలా ఉన్నావు? ఫైన్. ఎలా ఉంది అంతా? థ్యాంక్ యూ సో మచ్. అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారా మన వాళ్ళు? కొడతారు. ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఇంకా కంప్యూటర్ ముందనే కూర్చోమన్నా. తర్వాత వెళ్ళి అసలు బయట వెళ్ళి చూసుకోవాలి, ఎక్కడెక్కడ స్వీట్లు పెడతారు. అంటే మన తెలుగు వాళ్ళు ఉన్న ఏరియాస్ లో ఖచ్చితంగా ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి అయితే ఈ రోజు. చాలా ప్లేసెస్ లో జెర్సీ అయితే ఈవెన్ ఇండియా అంటే ఎక్కువ ఉన్నాయి స్ట్రీట్స్ మొత్తం ఫ్లాగ్స్ తోనే. కానీ ఇక్కడికంటే అక్కడే చాలా మంచి సెలబ్రేషన్స్ చేస్తారని నేను విన్నాను. ఏమో నేను కూడా అంత చూడలేదు. యూనివర్సిటీలో ఉన్నప్పుడు అయితే బాగానే చేస్తుండే, బయటకు వచ్చేసాం కదా. యూనివర్సిటీలో ఉన్నంతసేపే కట్టు తిట్టంగా ఉంటారు, బయటకు వస్తే ఇంక అంతే గాలి తిరుగుడే. సో హవెవర్ మీరు మాట్లాడండి గౌతమ్. గౌతమ్ చెప్పు. ఎప్పుడు కొత్త సినిమా ఎప్పుడు వస్తుంది? వస్తుంది ఈ ఇయర్లో. ఇయర్లో 4-5 వరుసగా మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. ఇప్పుడే కెరీర్ రీస్టార్ట్ చేశాను, జాబ్ మానేశాను. ఐఎమ్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మ్యూజిక్ యాక్చువల్లీ. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ పేర్లు ఉన్నాయి. రొమాన్స్ అని ఒక మూవీ ఉంది, ఓకే, ఈ రోజుల్లో మూవీ వాళ్ళది. అది చెప్పకూడదు అంటే, ఎందుకంటే బయటకు వచ్చే వరకు. చెప్పు గౌతమ్.
సాగర్ సంగం సినిమాలో ఒకసారి పాట ఒకటి మన క్లాస్ లో వాడే వీడు. అవునవును. ఓ ఆ పాట ఒకసారి వాడరాదు? ఓకే షూర్, థ్యాంక్ యూ. వేదం అణువణువున నాదం, వేదం అణువణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే ఎన్నో హంసానంది రాగాలై, వేదం అణువణువున నాదం. సూపర్ సూపర్ సూపర్. చాలా రోజులైంది ఈ పాట పాడి. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్, రిమైండ్ చేసావు, మంచి సాంగ్. రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. Thank you, ఆల్ ద గౌతమ్. బెస్ట్. మన వాళ్ళందరినీ అడిగానని చెప్పు, అందరూ ఒకరి నాకు తెలుసు. జేబీఐటీ మన జేబీఆర్సీ సిఎస్సి గ్యాంగ్ అంతా ఆల్ ద బెస్ట్. బాగా సెటిల్ అయిపోండి US లో, బాగా సంపాదించండి. యా సో స్వీట్ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. బై. దట్ వాస్ గౌతమ్ కదా. సో జేబీఐటీ గ్యాంగ్. ఇందాక మీ చెల్లెమ్మ ఒక పాట అడిగింది నేను. అవును, ఇవి పాడదామని డిసైడ్ అయినావు. అవును, యూ సింగ్ నౌ. యా. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం, మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదగా ప్రియం. అబ్బా సూపర్ సూపర్ సూపర్. నిజంగా అనుదీప్ యూనో కొన్ని పాటలు పాడేటప్పుడు సంగతులు గమకాలు చాలా అవసరం, చాలా అవసరం ఇలాంటి సాంగ్స్. ఎందుకంటే భక్తి పూర్ణమైనటువంటి ఈ పాటలు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వినే పాటలు ఇవన్నీ. ఎంత సినిమా పాట అయినా కానీ దేవుడు విషయానికి వస్తే ఈ పాటలే మనకి ఎవర్ గ్రీన్ అనమాట. ఇప్పుడు వినాయక చవితి వస్తే ఈ పాట ప్లే అవుతుంది పక్కా. ఎక్కడైనా సరే యూనో ఈ ఫ్యూజన్ ఆల్బమ్ ఎంత నేర్చినా అని ఇట్ వాజ్ వెరీ గుడ్ హిట్ అనమాట. నైస్. గీత మాదిరి మొత్తం సాంగ్స్ 7 సాంగ్స్ పాడింది తను ఈ ఆల్బంలో. గీత మాదిరితో పాటు నేను ఒక 2 సాంగ్స్ పాడడం జరిగింది. వెరీ నైస్ ఆల్బమ్. సో ఇందాక మనం మాట్లాడుకుంటాం కర్నూలు ట్విస్ట్ గురించి. కర్నూలు ట్విస్ట్ చెప్తాను. అయితే పొద్దున్న కర్నూలుకి వెళ్ళిపోయాను నేను, ఆడిషన్స్ ఇద్దాము సరిగమప సెకండ్ సీజన్ అని. వెళ్ళాను, లైన్లో నించున్నాను. ఫస్ట్ రౌండ్ అయింది, ఫస్ట్ రౌండ్కి సెలెక్ట్ అయ్యా. సెకండ్ రౌండ్ ఆడిషన్స్. దీంట్లో సెలెక్ట్ అయితే ఫైనల్ 30లోకి సెలెక్ట్ అవుతాం అనమాట. ఓకే, ఆన్ స్టేజ్. ట్విస్ట్ ఏంటంటే కర్నూలులో దొబ్బింది. కర్నూలులో దొబ్బేసింది. ఆహా, బా ఇంత దూరం వచ్చి ఇక్కడ కూడా సెలెక్ట్ కాలేదంటే ఇంకా వేస్ట్, పిచ్చ లైట్ అనుకున్నా. ఓకే సరే సరే ఇంటికి వచ్చేసాను. ఇంట్లో పెద్ద తిట్టేశారు, ఏ అంత దూరం పోతావు ఎందుకు, నీకు రాదు పెట్టదు పెద్ద ఇదేంది అది ఎట్లుంటుంది తెలుసు మన ఇంట్లో. మన ఇంట్లో అది కామన్ అది. సరేలే అనుకున్నా. సర్లే పర్లేదు ఏముంది, ఇట్లానే ప్రాక్టీస్ చేద్దాం ఒక 2-3 months. కనీసం ఫస్ట్ రౌండ్ అయినా వెళ్ళాం కదా ఆడిషన్స్లో, ఇట్లానే ప్రాక్టీస్ చేద్దాం ఎప్పుడు ఒకటి పోదాం అంటే 10 days తర్వాత హైదరాబాద్లో ఆడిషన్. మళ్ళీ సరిగా మళ్ళీ అంటే అసలు హైదరాబాద్లో కాలేదు, హైదరాబాద్ అన్నిట్లో అయిపోయిన తర్వాత లాస్ట్లో హైదరాబాద్లో అవుతుంది. ఓకే, నేనేం చేసా, ఎట్లన్నా కొట్టాలని చెప్పి హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్ ఆడిషన్స్లో వెళ్ళా, ట్రై చేశారు, సెలెక్ట్ అయ్యా. ఆన్ స్టేజ్ ఫైనల్ 30లో సెలెక్ట్ అయ్యా. ఓకే, ఫైనల్ 30లో ఫస్ట్ స్కెడ్యూల్లో ఒక 15 episodes ఇస్తారు. నెక్స్ట్ స్కెడ్యూల్లో 15 episodes ఇస్తారు. అలా షోని కంప్లీట్ చేస్తారు. సారీ ఫస్ట్ షెడ్యూల్లో అలా ఒక 4 segmentsలో షోని కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ సెగ్మెంట్ అసలు ఏం అర్థం కాలే. ఫస్ట్ టైం కదా ఆర్కెస్ట్రాతో పాడడం. అవును, ఆర్కెస్ట్రాతో అంటే మ్యూజిక్తో పాడడం అర్థం కాలేదు. కొంచెం ఎప్పుడు లాస్ట్లో వచ్చేవాడిని. ఇప్పుడు ఏదో 30 అంటే నా లక్ ఏంటంటే 30 members ఎలిమినేషన్ ఉన్నప్పుడు నాకంటే ఎవడో ఒకడు గలీజ్గా పాడేటాడు. నేను ఎంత గలీజ్గా పాడినా నాకంటే ఎవరో ఒకరు కొంచెం ఇంకా చేసేటోళ్ళు, వాళ్ళు హెల్మెట్ అయ్యారు. ఫస్ట్ 2 segments అట్లా అయినాయి. థర్డ్ సెగ్మెంట్కి 1 month గ్యాప్. 1 monthలో బీభత్సమైన ప్రాక్టీస్ చేశా. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ అయింది.
ప్రతి ఎపిసోడ్ సూపర్ సూపర్. కోటి గారు ఇది, రాధాకృష్ణ గారు నమ్మలేదు అసలు. అవును. ఏంది నువ్వేనా ఇట్లా వాడుతున్నావు అది నేను ఫుల్ కాంప్లిమెంట్స్ అనమాట, ఫుల్ సరే ఇంక అప్పటి నుంచి అలా 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 చేస్తే టాప్ 4 వరకు వెళ్ళా. ఓకే. సో దట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ అనమాట నా మ్యూజిక్ కెరీర్లో. టాప్ 4 తర్వాత నేను అప్పుడు రియలైజ్ అయ్యా మ్యూజిక్ అంటే నాకు నేనే అనుకున్నా మ్యూజిక్ నేర్చుకోకుండానే మనం ఇట్లాంటి పాడుతాం అంటే మ్యూజిక్ తప్పకుండా నేర్చుకోవాలి అని చెప్పి మా గురుగారు మధుబాబు గారి దగ్గర నేను, ఆయన వైలన్ టీచర్ యాక్చువల్లీ, వెరీ గుడ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. వావ్. ఎవరికంటే వాళ్ళ ఎవరికి చెప్పారన్నమాట మ్యూజిక్, ఓన్లీ ఒక 4-5 స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ ఎవరు అంటే కీరవాణి గారి అబ్బాయి భైరవాణి, రాజమౌళి గారి డాటర్ అంటే మంచి మంచి వీళ్ళకే చెప్పారు, అంటే టాలెంట్ వైజ్ కూడా ఉండాలి. సో నేను కూడా ఆయనతో నేర్చుకొని అలా స్టార్ట్ చేశాను. అది మధ్యలో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. అప్పుడు నేను యాక్చువల్లీ కిరవాణి సార్కి కోరస్ పాడేవాడిని, కోరస్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లైక్ మూవీస్ అంటే రామ రామ కృష్ణ కృష్ణ, వేదంలో బద్రీనాథ్, వేదంలో ఒక సాంగ్ ఉంటుంది, దానికి గ్రూప్ లైన్స్ ఇచ్చా. ఒక సాంగ్ ఉంటుంది, వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో డ్యాన్స్ వేస్తుంటారు, నాకు గుర్తులేదు, బట్ ఆ సాంగ్ సంగ్ బై అనుజ్ గురువారు పాడాడు. అనుజ్ పాడాడు, దాని బ్యాకింగ్ వోకల్స్ పాడాను నేను. మర్యాద రామన్న అండ్ జుమ్మంది నాదం కూడా లైన్ అలా పాడుతున్నాను. ఆ పాడుతున్న మంచి ఇప్పుడు ఇంకా నేను సెట్ అవుతాను, ఇంకా నాకు ఒక సోలో పడుతుంది అనే టైంలో ఒక ట్విస్ట్ జరిగింది. ఏంటది మళ్ళీ చెప్తా. మళ్ళీ బ్రేక్ తర్వాత చూడండి అనే రేంజ్, బ్రేక్ తర్వాత ఏంటి చెప్పేసే పర్లేదు. అయితే అప్పుడే ఇంజనీరింగ్ అయిపోయింది, మా ఇంట్లో వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఏంది ఇంతే నా పరిస్థితి, ఇట్లానే పాడుకుంటుంటావా, కోరస్లు అవి వాడుతుంటావా, నీ పాటికి ఎప్పుడో వచ్చేయాలి నీకు సాంగ్ అది ఇది అని చెప్పారు. లేకపోతే ఒక పని చేయి. నేను చెప్పా లేదు కష్టం అంటే, సరే ఏం చేయాలి అంటే జాబ్ చేయి అన్నారు. ఓకే సరే అని జాబ్లకు అప్లై చేస్తే ఒకేసారి 3 జాబులు వచ్చాయి నాకు. ఓకే. నా ప్రాణానికి నేను రావులే, ఏమొస్తుంది మనకి, అట్లా తిరిగేసి వద్దాం, రావు మళ్ళీ ఇది మనం అట్లానే సింగింగ్ కెరీర్లో చేసుకోవచ్చు అంటే వచ్చేసినాయి జాబులు. జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నార్త్ గేట్ అరేంజ్ అనే కంపెనీలో SAP ABAP ప్లాట్ఫామ్ మీద నాకు మంచి జాబ్ వచ్చింది. మనకు కాలర్ కూడా వచ్చారా? కాల్ తీసేసుకుందాం ఫస్ట్. హలో. హాయ్ అండి. హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? రూపేష్ గారు. ఎక్కడి నుంచి అండి? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను సార్ మీకు. యా సో స్వీట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నెల్లూరు సార్. నెల్లూరు. గుడ్ ఈవినింగ్ అండి రూపేష్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అమ్మయ్య కరెక్ట్ చెప్పండి. ఓకే సార్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీకు కూడా. థ్యాంక్ యూ. ఈ రోజు మనతో పాటు సింగర్ అనుదీప్ ఉన్నారు, తనతో మాట్లాడండి. ఓకే. హాయ్ రూపేష్ గారు. హాయ్ అనుదీప్ గారు. హాయ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఏమనుకోవద్దు, మీ పేరు విన్నాను కానీ మీరు పాడిన సాంగ్స్ అయితే నాకు కొంచెం చెప్తే గుర్తు తెచ్చుకుంటాను. నాకు యాక్చువల్గా సాంగ్స్ అంటే భలే ఇంట్రెస్ట్. ఓకే పర్లేదండి. మీకు నెల్లూరు ప్రవీణ్ తెలుసా? అంటే మామూలుగా ఎక్కడైనా సాంగ్స్ వింటున్నప్పుడు అంది పేరు వింటుంటాను కానీ మిమ్మల్ని ఇప్పుడు చూడలేదు నేను. అవునా? ఇప్పుడు ఈ షో మనది వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అవుద్ది, అప్పుడు చూడండి తప్పకుండా. ఓకే ఖచ్చితంగా చూస్తాను సార్. యూట్యూబ్ లో వేస్తారా, అప్లోడ్ చేస్తారా? ఇప్పుడు కాదు కానీ ఆఫ్టర్ ఒక 2 days 1 week తర్వాత అప్లోడ్ అవుతుంది. జీ తెలుగు సరిగమప చూసారా? జీ తెలుగులో సరిగమప వచ్చేది. వచ్చేది సరిగమపలో శ్రీకృష్ణ, పూజ, సాహితీ. శ్రీకృష్ణ అయితే గుర్తున్నాడు. ఈ మధ్య వార్తలు ఎక్కువ ఉంటారు ఆయన. అండ్ మీరు పాడిన సాంగ్స్ లో అంటే అందరికీ నచ్చుతాయి, అన్ని పాటలు నచ్చుతాయి, ఏ సాంగ్ నచ్చుదని ఉండదు. మీరు సింగ్ చేసిన సాంగ్స్ లో మీకు నచ్చిన బెస్ట్ సాంగ్ ఏది చెప్పగలుగుతారా? సరిగమపలోనా? మీరు పాడిన బయటనా? నేను యాక్చువల్లీ ట్రాక్స్ ఎక్కువ పాడుతుంటాను. అంటే ఇప్పుడు మీరు ఇప్పటిదాకా విన్నారా షో నేను మాట్లాడిందంతా? ఇందాక వింటుంటే మధ్యలో కట్ అయిపోతే వస్తామండి సరిగ్గా వినలేకపోయి, ఎందుకంటే డైరెక్ట్ కాల్ చేశాను. యాక్చువల్లీ నా జర్నీ చెప్తుండే, నేను జర్నీ చెప్తున్నాను, అంతలోపల మీరు కాల్ చేశారు. ఇప్పుడు వినండి అసలు ఏమైందో నేను చెప్తా. సరే అయినా మీరు పాడినట్టు లేదు, ఇప్పుడు పాడతారా? ఓకే. మీరు అహన పెళ్ళంట మూవీ చూసారా? చూసానంటే చూడలేదంటే చూడలేదా? అంటే సినిమా ఫ్రీగా చూడలేకపోయినా చూసాను. సినిమా ఫ్రీగా చూడలేకపోయినా చూసాడు, మొత్తానికి అది చూడలేదు, అది మ్యాటర్. ఫ్రీగా చూడకపోయినా చూడడం ఏంటి? ఫ్రీగా కాదండి, పూర్తిగా. టైటిల్స్ చూసారా? టైటిల్స్ పాడేటప్పుడు చూసారా? చూసాను సార్, టైటిల్ చూడకుండా చెప్తారా? టైటిల్ పాడేటప్పుడు వచ్చే సాంగే నేను పాడాను. పాట గుర్తుందా లేదో? Saturday evening పబ్బులోన గ్యాదరింగ్, my dear boys come 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 let's enjoy.
సూపర్ ఉంది సార్ మీరు పాడుతుంటే. అసలు యాక్చువల్ గా నేను ఈ సాంగ్ వింటున్నట్టుంది నాకైతే. వెనకాల ప్లే బ్యాక్ కూడా వినిపిస్తుంది నాకు మీరు పాడుతుంటే. మొత్తం వినండి ఫస్ట్, తను పాడివ్వండి, పాడిన తర్వాత మీరు వినండి. ఓకే ఓకే ఓకే. పర్లేదండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సాంగ్ అది. ఆ పాట ఒకసారి మళ్ళీ వినండి మీరు, మంచి పాట. మూవీలో కూడా చాలా బాగుంటది. సినిమాలో నేమ్స్ పడేటప్పుడు వస్తా ఉంటుంది. నేమ్స్ పడేటప్పుడు ఎల్ఆర్ నరేష్ కొంచెం పబ్ లో కొంచెం డాన్స్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ రూపేష్ గారు. ఓకే సార్. నెల్లూరు నుంచి మంచి సింగర్ నా ఫ్రెండ్ ప్రవీణ్ అని, చాలా బాగా పాడతాడు. అండ్ నెల్లూరు నుంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు మన దగ్గర, సాయి కార్తిక్ గారు అని. సాయి కార్తిక్ గారు ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిషియన్. సార్ యాక్చువల్ గా మీ యొక్క బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారు సార్? నాకు ఇళయరాజా గారు అండి. సార్ అర్థం కాలేదు. ఇళయరాజా గారు సార్ నా ఫేవరెట్ సార్. ఎందుకంటే ఈ జనరేషన్ లో కూడా ఇళయరాజా గారు పాత జనరేషన్ నుంచి సాంగ్స్ ఇస్తున్నా కూడా ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి కూడా నచ్చుతో తెలియదు. కానీ నాకైతే ఆ రోజుల్లో ఉండేటువంటి గీతాంజలి అబ్బా అది చెప్పుకుంటే అసలు ఇళయరాజా గారి పాత కమలహాసన్ సినిమాలు కూడా ఇళయరాజా గారు మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఇప్పటికి కూడా నాకైతే మ్యూజిక్ బాగా నచ్చద్ది. మెలోడీస్ గా ఇస్తారు సార్. ప్రతి ఒక్కరు ఫోన్ లో మ్యూజిక్ ప్లేయర్ ఉందంటే దాంట్లో ఒక ఇళయరాజా సాంగ్ అయితే పక్కా ఉంటదండి. ఒక ఇళయరాజా గారి పాట, ఒక రెహమాన్ గారి పాట ఖచ్చితంగా ఉంటాయి ఈ రెండు. నిజంగా సార్ ఎంత మెలోడీస్ అంటే అంటే మనసు ఆహ్లాదకరంగా తేలిపోతూ ఉంటది అంతే. అది మిగతా వాళ్ళకి అలా అనిపిది యాక్చువల్ గా. అంటే మిగతా ఈ పాటలు ఏంటంటే కూడా సార్ కంపోజిషన్ ఎలా చేస్తారైతే నాకైతే అర్థం కాదు. ఆయన వెరీ గుడ్, అంటే హీస్ ఎ లెజెండ్ అండి. యాక్చువల్లీ మనం ఏం నాకు మాట్లాడే అర్హత కూడా లేదు గురించి. కాదన్నా అది మాత్రం సత్యం సార్. మన తెలుగులో కూడా చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం తక్కువ అంచనా అసలు లేదు, అసలు వెరీ మచ్ ఈక్వల్ టాలెంటెడ్ ఉన్నారు. మణిశర్మ గారు అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి, కీరవాణి గారివి ఉన్నాయి, రాజ్కోటి గారు అప్పట్లో ఏం పాటలు అండి. అత్తమ్మ కూతురు మాస్ అంటే అసలు కోటి గారు. అది వీళ్ళు అని చెప్పడానికి లేదు, ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్లీ టాలెంటెడ్. అండ్ కొంచెం ఇళయరాజా గారు ఈజ్ లెజెండ్ అని అంతే, దట్స్ ఇట్. ఆయన దేవుడు. సంగీతం అంటే నిజంగా ప్రాణంగా పూజించే ప్రతి వరకు ఆయన దేవుడు లాంటి. సో హవెవర్ రూపేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్. మరి నా కోసం ఇళయరాజా గారి సాంగ్ ఒక బెస్ట్ సాంగ్ గీతాంజలి సినిమాలో అదే ఆమని పాడవే హాయిగా పాట ఉంది. అలాగే అండి. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో. సూపర్, బాగా పాడావు. సో రూపేష్ గారు హ్యాపీయా? సూపర్ సార్, నీ హ్యాపీ అయింది సార్ నాకైతే. అంటే ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, నేను మనసు ఫీల్ గా చెప్తున్నాను. ఎక్కడ తప్పకుండా అంటే ఫీల్ అయ్యేది అంటారు నాకు తెలియదు కానీ ఒక సాంగ్ వింటే అంటే డౌన్లోడ్ చేసుకుని సాంగ్ వింటాం కదా మనము. డౌన్లోడ్ చేసి వినకండి ప్లీజ్, సీడీలు కొనండి. అలాగా సార్, సాంగ్ వింటే ఎంత క్లారిటీగా ఉంటుందో ఈ సార్ పాడుతున్నప్పుడు అంతే ఎగ్జాక్ట్ క్లారిటీ దిగింది, ఎక్కడ కూడా మిస్ కాలేదు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే చెప్పిన తర్వాత ఈ సాంగ్ ప్లే చేస్తారా సార్? తప్పకుండా ప్లే చేద్దామండి. సో థ్యాంక్ యూ సో మచ్ రూపేష్ గారు ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. మరి బాబాయ్. దట్ వాజ్ రూపేష్ గారు. అండ్ ఇందాక మనం ఒకటి సాంగ్ సెట్ చేసుకున్నాం. అవునా? నువ్వు పాడతానన్నావు. అవునా? లెట్స్ ప్లే దట్ ఇన్ ద లెట్ యూ సింగ్. ఎస్, ఫైన్. ఓకేనా? డన్. యా, డన్. ఎందుకు, ఏ పాట అది? ట్రాక్ ఫస్ట్ అట్లా నోట్ స్టార్ట్ అవ్వగానే మీకు చెప్పేస్తాం ఏం పాటను. ఇజ్ ఇట్? యా. అయితే పక్క కుదిరితే నేను కూడా గాత్రం కలిపేస్తాను, తిట్టుకోకండి. నో ప్రాబ్లం. సో నేను పాడపోయిన అందుకు అయితే పాడతారు. జస్ట్ సింగ్ ఇట్ అండ్ గో హెడ్. యా, ట్రాక్. ఎదుట నిలిచి
తట్టుకోవా నాకు ఈ సాంగ్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్. నీకే కాదు, బేసిక్లీ నాకు చాలా ఇష్టం. నాకు చాలా మందికి ఇష్టమైన సాంగ్ అసలు ఇది. ఎదుట నిలిచిన చూడు వాన సినిమా నుంచి కమలాకర్ గారు కదా మ్యూజిక్ డైరెక్టర్ దీనికి. కమలాకర్ గారు హీస్ ఎ వండర్ఫుల్ టాలెంటెడ్ మ్యూజిషియన్. ఎందుకంటే తను మెయిన్గా సార్ ఫ్లూట్ ప్లే చేస్తారు. అవును, అదొక్కటి తప్ప. అంటే దాంట్లో మాస్టర్ ఆయన ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ప్లే చేస్తారు. ఆయన తబలా ప్లే చేస్తారు, కీబోర్డ్స్ ప్లే చేస్తారు, రిథమ్స్ ప్లే చేస్తారు. హీస్ అన్ ఆల్రౌండర్ మల్టీ టాలెంటెడ్ మ్యూజిషియన్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడికి తను ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసాలో అండ్ ఏమేమి ప్లే చేస్తే బాగుంటుందో ఏ సాంగ్కి అనేది తెలిసి ఉండాలి బేసిక్లీ. సో సచ్ అ గుడ్ కంపోజర్. అండ్ బేసిక్లీ ఆయన కీబోర్డ్ మీద కంటే కూడా ఎక్కువగా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఆయన. ఆయన ప్రాణం ఒక సినిమా చేశారు, నిండు నూరేళ్ళ సావాసం. ఇక్కడ టచ్ అవుద్దా పాట, సూపర్ కంపోజిషన్. యూనో ఈరోజు ఇండిపెండెన్స్ డే. అవును. ఎనీ పేట్రియాటిక్ సాంగ్ వెళ్ళేటప్పుడు వందే మాత్రం పాడేద్దాం. డెఫినెట్లీ వందే మాత్రం. గుడ్. సో ఇందాక మనం జేబీఐటీ దాటి ముందుకు వచ్చిన తర్వాత సరిగమప అయిపోయింది. సరిగమపలో సెమీఫైనలిస్ట్ యాక్చువల్లీ. సరిగమప తర్వాత ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్ సీరియస్గా. మా గురుగారి దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడే ఇంకా ఎంత నేర్చిన ఆల్బమ్ పాడాను. అవును, ఇట్ వాజ్ వెరీ గుడ్ ఆల్బమ్. అండ్ అలా స్టార్ట్ అయింది. హార్మోనీ, కోరస్, ట్రాక్స్ కాలేజ్లో ఉన్నప్పుడే పాడేవాడిని అంతా. తర్వాత జాబ్ వచ్చింది. అప్పుడే వెంటనే ఒక 2 years ఆఫ్ తీసేసుకున్నాను మ్యూజిక్ టిల్ మార్చ్ ఏప్రిల్ 2012 వరకు. 2010 to 2012 కంప్లీట్లీ ఆఫ్ ఫ్రమ్ మ్యూజిక్. అండ్ ఇప్పుడే మళ్ళీ ఐ రీస్టార్టెడ్ మై కెరియర్ అనమాట మ్యూజిక్లో. ఏప్రిల్ నుంచే ఐ స్టార్టెడ్ సింగింగ్ అగైన్. మళ్ళీ ఫీల్డ్లోకి వస్తున్నాను. మళ్ళీ నేర్చుకోవడం కూడా స్టార్ట్ చేశాను. ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేసిన వెంటనే ఐ సంగ్ సమ్ వెరీ గుడ్ సాంగ్స్ ఫర్ మ్యూజిక్. అంటే ఇక్కడ మూవీస్లో మంచి మంచి సాంగ్స్ పాడాను. వెరీ మచ్ వెయిటింగ్ ఫర్ దోస్ సాంగ్స్ టు రిలీజ్. అండ్ అదే ఇప్పుడే స్టార్ట్ అయినట్టు. ఇట్స్ లైక్ యూనో మళ్ళీ ఒక అప్కమింగ్ సింగర్ టైప్లో. అండ్ వీ హ్యావ్ ఎ కాలర్. హలో హలో, మాట్లాడలేదేంటి? హలో హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాజేష్ అండి, నేను కంటకి నుంచి మాట్లాడుతున్నాను. రాజేష్ గారు గుడ్ మార్నింగ్. అనుదీప్తో మాట్లాడండి సార్. హాయ్ రాజేష్. అనుదీప్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. నేను ఇందాక నుంచి మీ షో వింటూ ఉన్నానండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. ఏం చేస్తుంటారు మీరు? యూ మస్ట్ బి ఏ స్టూడెంట్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటానండి ఇక్కడ కంటికిలో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీళ్ళు పోస్తారు.
నాకు ఇది యాక్చువల్లీ ఒక కాలర్ చెప్పారనమాట. ఏమని? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి డెఫినేషన్ చెప్పండి అంటే నాకేం తెలియదు. నా పక్కన ఒక కమెడియన్ కూర్చున్నారు, ఆయన ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు. బట్ ఒక లేడీ సీరియస్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్గా ఇంజన్లో నీళ్లు పోసేవాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు అన్నారు. సో సార్ రాజేష్ గారు మాట్లాడండి సార్. ఏం లేదండి, మీరు మంచి పాట పాడుతూ వినాలనుందండి మీరు పాడిన సినిమాల్లో. పాడిన సినిమాల్లో కాకుండా మంచి రెహమాన్ సాంగ్ పాడమంటారా? ఓకే అండి, మీ ఇష్టం. ఓకే. घनन घनन घन गिर आए बदरा, घन घन गौर कार छाए बदरा, ढमक ढमक गुंजे बदरा के जमके, चमक चमक देखो बिजुरी चमके, मन धड़काए बदरवा, मन धड़काए बदरवा, मन मन धड़काए बदरवा. काले मेघा पानी तो बरसाओ, बिजली की तलवार नहीं बूंदों के बाण चलाओ, मेघा छाए बरखा लाए, गिर गिर आए गिर के आए, कहे मन मचल मचल न यूं चल संभल संभल, गए दिन बदल तू घर से निकल, बरसने वाला है अब अमृत जल, दुविधा के दिन बीत गए भैया मल्हार सुनाओ, घनन घनन घन गिर आए बदरा, घन घन गौर कार चाय बदरा, ढमक ढमक गुंजे बदरा के चमके, चमक चमक देखो बिजुरी चमके, मन धड़काए बदरवा, मन धड़काए बदरवा, मन मन धड़काए बदरवा. లగాన్ సాంగ్. లగాన్ సాంగ్. యా ఆసమ్ సాంగ్. చాలా బాగా పాడారండి. Thank you థ్యాంక్స్ so అండి అడగాని పాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ రాజేష్ గారు. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. బాయ్. థ్యాంక్స్ అండి, బాయ్. థ్యాంక్ యూ. దట్ వాస్ రాజేష్ గారు ఫ్రమ్ కనెక్టికట్. యా కనెక్టికట్. కెంటుకీ. 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 కెంటుకీ అంటే ఊరు పేరు. ఊరు పేరా? మన ఆదిలాబాద్ లాగా. ఆదిలాబాద్ ఆదిలాబాద్ లాగా కెంటుకీ. కెంటుకీ. కెంటుకీయో కెంటుకీయో ఏదో అనుకుంటా. అంటే నాకు ఇంగ్లీష్ రాదు. నేను వర్క్ చేసేటప్పుడు మొత్తం యుఎస్ పేరోల్ చేసేవాడిని. అప్పుడు ఈ స్టేట్స్ అన్ని నాకు తెలియడం జరిగింది అనమాట. బేసిక్ గా మనకి అంత మ్యాటర్ లేదు. నిజాలు ఎందుకు లేవు మన గురించి. మనం లోకల్ అంతే. సెంటిమెంట్ లోకల్, మనం లోకల్ ఏదేమైనా కానీ. సో అది మ్యాటర్. ఏదైనా లాస్ట్ 15 minutes. సో ఈ 15 minutes సరదాగా మాట్లాడుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? సో కొత్తగా రీస్టార్ట్ చేస్తానని చెప్పి సన్ ఆఫ్ కెరీర్ని. సో ఇప్పుడు నుంచి నువ్వు చేస్తున్నటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు? ఎందుకంటే ఇట్స్ బిన్ 2 years మ్యూజిక్ ప్రాక్టీస్. ఈ 2 years చేసావా క్లియర్గా? లేదు, చేయలేదు. యాక్చువల్లీ టైం ఉండదు. నీకు జాబ్ చేసే తెలుస్తుంది. మనం చాలా అదృష్టవంతుడు. నేను పొద్దున ఒకటి, సాయంత్రం ఇది, రాత్రి స్క్రిప్ట్లు. బాబు ఏం చేస్తున్నావు, మా బాధలు మాకున్నాయిలే. కానీ నీకు ఇష్టమైన ఫీల్డ్లో ఉండడం వేరు, వేరే దాంట్లో ఉండడం వేరు. అవును, కారు ఉన్నారు బొమ్మరిల్ టైప్. కారు కొనిస్తా ఎండి అవుతావా అన్నట్టు. హలో. హాయ్ అండి. హాయ్ అవిన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. శ్రీనివాస్ రెడ్డి గారు? కాదండి, రాజశేఖర్, దుబాయ్ నుంచి. రాజశేఖర్, దుబాయ్. యా. ఓ గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడండి అందరికీ. హాయ్ రాజశేఖర్ గారు. హాయ్ సార్. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఫస్ట్ సాంగ్ రోజాలో నుంచి పాడారు కదా? అవును సార్. అది ఉదయం నుంచి వినాలి అని అనుకుంటున్నాను. ఆఫీస్లో కుదరలేదు. ఇంటికి రాగానే విందాము అనుకున్నా. వినేశారు. లక్కీలీ యా, మీ ద్వారా విన్నందుకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. వింటున్నారు షో ఫస్ట్ నుంచి? హలో రాజశేఖర్ గారు. రాజేష్ గారు. రాజశేఖరేనా? రాజశేఖర్ గారు. కట్ అయిపోయింది, కాల్ కట్ అయిపోయింది. హలో, ఉన్నారు అయితే. మాట్లాడరు ఏంటి అలా? ఏంటి, మీ వాయిస్ వినపడుతుంది, నా వాయిస్ వినపడడం లేదా? ఇప్పుడు వినిపిస్తుంది, పర్లేదు మాట్లాడండి. ఓకే ఓకే. అదే ఇందాక నుంచి వింటున్నాను ప్రోగ్రాము. లక్కీ దట్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ కెరియర్ అగైన్ అన్నమాట. అవునండి, థ్యాంక్ యూ. యా, అండ్ ఐ థింక్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు యాక్చువల్లీ మీరు బ్లెస్డ్ అన్నమాట. అందరికీ ఇలాంటి టాలెంట్ ఉండదు, మంచిగా పాడడం కానీ మంచిగా సింగర్ అవ్వాలనే తపన ఉండడం. సో ఐ హోప్ మీరు ఆ తపనని కంటిన్యూ చేసి యూ విల్ సింగ్ సమ్ గుడ్ సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఏమైనా ఏం జరిగినా ఏం జరగకపోయినా ఒక మంచి సింగర్గా మీరు
ఫ్యూచర్లో రావాలనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఇట్ డ్రైవ్స్ యూ మోర్ అహెడ్ అండ్ అహెడ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, తప్పకుండా. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎస్ సార్, మంచిగా ప్రాక్టీస్ చేసి మంచి బికాజ్ పాటలు పాడాలని. ఇంకో మాట చెప్పాలనుకున్నాను. చెప్పండి సార్. మంచిగా ప్రాక్టీస్ అంటే ఒక మాట గుర్తొచ్చింది, బ్రూస్ లీ చెప్పిన మాట. అతనికి 100 టెక్నిక్లు తెలిసిన అపోనెంట్ అంటే భయం ఉండదంట. ఒకే అపోనెంట్ బ్రూస్ లీకి. ఓకే. ఒకే అపోనెంట్ ఒకే టెక్నిక్ ని 100 సార్లు ప్రాక్టీస్ చేశాడంటే అతన్ని చూసి భయపడతాడంట. సూపర్ సార్. సో అలా మీరు ప్రాక్టీస్ చేసి ఒక మంచి సింగర్ గా పేరు తెచ్చుకోవాలనేసి విష్ చేస్తున్నాను. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అన్ అమేజింగ్ ఇన్స్పిరేషన్ వర్డ్ ఫర్ యువర్ కెరియర్. సీరియస్లీ. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు ఫర్ కాలింగ్. వన్ మోర్ థింగ్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఏదన్నా ఒక సాంగ్ పాడగలరా? మీకు లిరిక్స్ గుర్తుండేది. పాప మీరు గుర్తుపట్టేశారు అందరిని. అంటే నేను చెప్తా వస్తాను కదా, నాకు లిరిక్స్ మర్చిపోతున్నా అని. యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ఆల్సో. అవును సార్. అంటే ఇన్ని డేస్ ఏంటంటే తను ఇష్టం లేని జాబ్ లో ఉండేసరికి ఆ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ వల్ల బాగా మర్చిపోయాడు పాపం. ఎంతసేపులేండి, అనుదీప్ ఉన్న టాలెంట్ హీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజీలీ. యా, ఎగ్జాక్ట్లీ. ఓకే సార్. సో ఒక సాంగ్ ప్లీజ్. ఓకే సార్, పాడగలరా? నీకు బాగా నచ్చింది సార్. ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం. ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం. కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే. కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే. తను వల్లే కథలే పొడుపు, వెదజల్లే కళలే మెరుపు. ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే. అది నన్ను పిలిచిన తరుణం, తుది వెచ్చగా పాకిన కిరణం. కనులు తెరిచిన కలువను చూసానే, చూసానే, చూసానే. ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం. కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే. కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే. అది హరీష్ జయరాజ్ గారు. హరీష్ జయరాజ్ గారు మై ఫేవరెట్ కార్తిక్. యా, ఆబ్వియస్లీ. సో రాజశేఖర్ గారు, యా, సో హ్యాపీ. యా, ఫుల్ హ్యాపీస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అవిన్. యా, ష్యూర్ సార్. నాకేం అవుద్ది, నాకేం కాదు, దేవుడు ఉన్నంత కాలం నాకేం కాదు. ఓకే, బాయ్ బాయ్. బాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా విల్ క్లోజ్ ద షో. సో వి విష్ ఆల్ ద సక్సెస్ టు యూ. నువ్వు అర్జెంట్ లో ఉన్నావు కాబట్టి వినే వాళ్ళు ఏదనుకుంటారు. అంటే ఆ అర్జెంట్ కాదు, ఈ అర్జెంట్. ఏ అర్జెంట్ అయినా అర్జెంట్ ఏం లేదు నాకు. పర్లేదు. అయితే ఉంటావా? ఒక అరగంట ఉంటావా? కదలకుండా? ఏముంది, ఉంటాను. కదలకుండా ఉంటాను, కదలకుండా. నీకే ప్రాబ్లం. సో స్వీట్ అబ్బాను. అదే ఏం లేదు, బేసిక్గా టైం కూడా అయిపోయింది. దట్స్ ఇట్. 9:30 అయిపోతుందా? 2 hours. ఇట్స్ బిన్ రియలీ అ ఫెంటాస్టిక్ టైం విత్ యూ. 2 hours 2 minutes లాగా వెళ్ళిపోయింది. అవిన్ కామెడీలే మరి 2 minutes. 2 minutes అంటే ఒక అరగంట అలా అన్నీ చెప్పేవన్నీ ఇదా అలా అలా అంటాం. సో హ్యాపీస్. అండ్ ఇలా పిలవగానే అలా మా స్టూడియోకి వచ్చి మా లిసనర్స్తో మాట్లాడి మా కోసం పాటలు పాడినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. అండ్ హౌ డూ యూ ఫీల్ కమింగ్ టు అవర్ టోరీ స్టూడియోస్ అండ్ స్పీకింగ్ టు లిసనర్స్? నాకు తెలుగు వన్ చాలా రోజుల నుంచి తెలుసు, టోరీ కూడా తెలుసు. బికాస్ యూ కీప్ అప్డేటింగ్ ఆల్ యువర్ స్టేటసెస్ అండ్ ఆల్. ఎవరో సింగర్స్ వస్తున్నారు, నువ్వు అప్డేట్స్ అన్ని చేస్తుంటావు. ఐ బీన్ గోయింగ్ త్రూ ఫ్రమ్ సో లాంగ్ టైమ్. అండ్ ఇట్స్ అంటే యుఎస్ వాళ్ళకి అంటే ఆల్ ఓవర్ ద ఐ మీన్ వరల్డ్ వైడ్ అంతా తెలుగు వాళ్ళకి ఇట్స్ ఎ బూన్ యాక్చువల్లీ. ఎందుకంటే కంప్లీట్గా స్ట్రెస్ అయి ఉంటారు రోజంతా. సో వాళ్ళు అలా సరదాగా ఉండడం, ఇది పెట్టుకోగానే దే ఫీల్ అట్ హోమ్. లోకల్గా మేము ఇండియాలో ఉన్నాము, హైదరాబాద్లోనో ఎవరి ఊళ్ళలో వాళ్ళు ఉన్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో
అండ్ ఐ అప్రిషియేట్ తెలుగు అండ్ టోరీ రెండు ఒకటే కదా, టోరీ అనేది ఇట్స్ షో, ఇట్స్ కంప్లీట్ రేడియో అనమాట. టోరీ అనేది రేడియో, తెలుగు అనేది హెడ్. అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ అండ్ ఎస్పెషలీ టు యూ అవిన్. నాకెందుకు ఎంత బాగా హోస్ట్ చేస్తున్నావు, యు ఆర్ సచ్ ఎ గుడ్ హోస్ట్. ఓ నో, యు ఆర్ లిఫ్టింగ్ మీ అప్. సరదాగా జరిగిపోయింది అంతా. అండ్ హోప్ నాలాంటి వాళ్ళని ఇంకా మందిని బాగా ఇంట్రొడ్యూస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఐఎమ్ కమింగ్ విత్ మై ఓన్ ఆల్బమ్ అనమాట. ఇట్స్ కాల్డ్ ఇట్స్ మై టర్న్. కంపోజింగ్ వర్క్ అంతా జరుగుతుంది, మా గురుగారితో చేస్తున్నాను నేను. ఈస్ కంపోజింగ్ ఆల్ ద 5 tracks అండ్ ఒక 1 వీడియో సాంగ్ కూడా ఉంటుంది. లిజనర్స్ ప్లీజ్ డూ లిజన్ టు ద ఆల్బమ్. అక్టోబర్ ఆర్ నవంబర్లో రిలీజ్ అవుతుంది. ఐ ఆల్ లెట్ యు నో, ప్లీజ్ లిజన్ అండ్ బ్లెస్ మీ. ఆల్బమ్ రిలీజ్ అయ్యాక మళ్ళీ షో చేద్దాం. మళ్ళీ చేద్దామా? అయితే ఓకే. సో ఆల్బమ్ నేను మళ్ళీ ఒకసారి, ఆల్బమ్ ఇట్స్ కాల్డ్ ఇట్స్ మై టర్న్. ఆల్బమ్ రిలీజ్కి మమ్మల్ని పిలువు, మేము వస్తాం తప్పకుండా. సో నీకోసం ఫ్రీగా వచ్చి షో చేసిపోతాను నేను. సూపర్, టచ్ చేసావు, యూ టచ్డ్. నో, టచ్లో ఉండు, టచ్లో ట్రై. పక్కా. సో హవెవర్ అండ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ వి విష్ యూ ఆల్ ద సక్సెస్. ఎవ్రీ లిసనర్ హార్ట్ నుంచి మేమంతా కోరుకునేది ఒకటే, ఒక మంచి సింగర్గా ఎస్టాబ్లిష్ అయ్యి నీ కెరీర్ నువ్వు రీస్టార్ట్ చేశానంటున్నావు. మంచి ప్రాక్టీస్తో మంచి పాటలు పాడి నీ మనసులో ఉన్నటువంటి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో లిసనర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దట్స్ ఇట్ ఫ్రమ్ ద టాలీవుడ్ టాకీస్. పాట పాడతావు ఫైనల్గా? ఇద్దరం పాడిద్దాం. సో ఫైనల్గా అంది పాట పాడతారు, మీరు వినండి. అది ఎండ్. నేను మళ్ళీ రేపు కలుస్తాను లావణ్య అండ్ రాహుల్తో, అందాల రాక్షసి లావణ్యతో అండ్ మై బ్రదర్ రాహుల్తో. సో స్టే ట్యూన్ అండ్ అంది పాట వస్తుంది, వింటూ ఉండండి. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. సుప్రజోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ వందే మాతరం. Happy Independence Day. I love you all. Meet you again. Take care. Bye-bye.